మీద నడుస్తూ ఉంటాం. కొన్ని గంటల సమయము ఆమె ట్రెడ్మిల్ మీద కష్టపడి రాత్రంతా నడిచింది. షీ డిడ్ంట్ స్లీప్ ఆల్ నైట్. రాత్రంతా మేల్కొనుంది, ట్రెడ్మిల్ మీద నడిచింది. ఆ తర్వాత సోనా అంటారు, అంటే స్టీమ్ బాత్ అనమాట. చాలా వేడి ఆవిరిలు వస్తూ ఉంటాయి. అక్కడ కూర్చుంటే ఆ ఆవిరికి, వేడి ఆవిరికి దేహంలో నుండి వాటర్ అంతా ప్రయాసపడ్డావమ్మా, నువ్వు ఓడిపోయినా కూడా నువ్వు ఒక స్ఫూర్తిని నింపుతా ఉన్నావు భారతీయులందరిలో అని ఆమెను మెచ్చుకున్నారు. ఏదేమైనప్పటికీ కొంచెం ఎక్స్ట్రా బరువు, అంత గొప్ప పోటీ కొరకు ఆమె కొన్ని సంవత్సరాలు సిద్ధపడింది. ఆమె కళ అది, బట్ షీ వాస్ డిస్క్వాలిఫైడ్. ఆమె అనర్హురాలు అయిపోవడానికి కొంత బరువు ఆమె జీవితంలో ఆమెను వెనక్కి లాగేసింది. విశ్వాస పరుగులో కూడా మనం ఒలింపిక్స్ లో పాల్పొందట్లా. మనలో ఎవరో ఒలింపిక్స్ కొరకు పోటీ పడట్లేదు, కామన్వెల్త్ గేమ్స్ కొరకు మనం పోటీ పడట్లేదు, కానీ మనందరము విశ్వాస పందెపు రంగంలో ఉన్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వి ఆర్ ఆల్సో ఇన్ అ రేస్. ఏంటి రేస్? ఈ పందెపు రంగంలో దేని కొరకు పరిగెడుతున్నాం? మొదట దేనితో పరిగెడుతున్నామో చెప్తాను. దిస్ ఇస్ అ రేస్ దట్ వీఆర్ రన్నింగ్ బై గ్రేస్. కృప పొందుకుంటా పరిగెడతా ఉన్నాం. మన సొంత శక్తితో మనం ఎవరం కూడా పరిగెత్తలేం.